మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తండ్రినే ఓ బిడ్డ కడతీర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో నివసిస్తున్న జిఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి కుమార్తె హరితకు కుప్పంలో ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిర్చారు. సుమారు 80 లక్షల విలువ చేసే 2 అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యనే తన కూతురుకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయితే బుధవారం రాత్రి మద్యం సేవించి నిద్రపోయిన దొరస్వామి తెల్లవారేసరికి రక్తపు మడుగులో శవమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. పోలీసుల దర్యాప్తు సమాచారం మేరకు కన్న కూతురే అత్యంత క్రూరంగా తండ్రిని చంపిందని, ఇందుకు ఇద్దరు స్నేహితుల సాయం తీసుకుందని తెలుస్తోంది. దొరస్వామి హత్య జరిగిన సమయంలో కుమార్తె హరిత ఇంట్లోనే ఉండడంతో ఆమెపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనితో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పిన హరిత పోలీసుల ప్రశ్నలకు ఎట్టకేలకు స్పందించింది. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని, తండ్రికి ఎదురు తిరిగిన క్రమంలో తండ్రి ఒప్పుకోలేదని, మద్యం మత్తులో ఉన్న తండ్రిని అప్పడాల కర్రతో ఇనుపురాడ్డతో తానే కొట్టి చంపారని నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న తండ్రినే ఓ బిడ్డ కడతీర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. ఈ ఘాతుకానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి? ఎంఎన్ఆర్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని టీచర్స్ కాలనీలో జరిగిన ఘాతుకం ప్రపంచాన్ని నివరబోయేట్లు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కూతురే తన తండ్రిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులకు రిటైర్డ్ కానున్న టీచర్ దొరస్వామి నాయుడు తన భార్య చనిపోయిన తర్వాత కూతురు విషయంలో వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా కుప్పంకి సంబంధించిన ఓ వివాహాన్ని కూడా నిశ్చయం చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు 80 లక్షల రూపాయల విలువైన ఇల్లు కూడా ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే వివాహం ఆమెకి ఇష్టం లేకపోవడం మరో కారణం చేత కానీ తండ్రితో రోజు గొడవ పడేవాడు. భార్య చనిపోయిన తర్వాత మద్యం మత్తుకు అలవాటు పడిన దొరస్వామి నాయుడు కూతురు మధ్య విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే దొరస్వామి నాయుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి వారి బంధువులు డాక్టర్ నారాయణప్ప ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా ముందుగా మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయి చనిపోయాడని కూతురు హరిత చెప్పింది. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ముఖ్యంగా హరిత తన తండ్రిని అప్పడాల కర్రతో కొట్టి చంపిందంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఒక్కతే చంపి ఉండదని, ఆమెతో పాటు మరో 2-3 సహకారం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించి ఒక 2 స్నేహితుల సహకారం తీసుకుంది, అందువల్లనే ఆమె దాడి చేసి చంపిందంటున్నారు. మరో కోణంలో స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయికి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇంతకు మునిపే ఆ అబ్బాయికి ఒక 10 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటకు తెలిసి పోలీసుల ద్వారా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించి గొడవ కూడా గతంలో దొరస్వామి చేశాడు. ఇవన్నీ మనసులో ఉంచుకొని బాయ్ ఫ్రెండ్ తో కలిసి తండ్రిని చంపిందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద పోలీసులు అయితే ఇప్పటికీ అసలు వాస్తవాలు బయటకు చెప్పలేదు. దీనికి సంబంధించి పూర్తిగా తండ్రిని అయితే కూతురు అతని స్నేహితులు చంపారని అనుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన పైన మదనపల్లిలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఎస్సీ బీఈడీ చేసి డిఎస్సీ రాయడానికి ప్రిపేర్ అవుతుంది హరిత. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి తండ్రిని చంపడం పైన భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయిని తండ్రి హెరాస్ చేశాడా లేక మరేదైనా కారణం ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.